అందరికీ నమస్కారం. నా పేరు గారె చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు నుంచి చాలా పర్ఫెక్ట్గా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ టాపిక్ డిస్కషన్ కూడా చేస్తున్నాము. సో ఈ రోజు టాపిక్ డిస్కషన్ చేయడానికి మన మధ్యలోకి ఒక బికమింగ్ పెరల్ లీడర్, సో న్యూ బ్రాండ్, సో త్వరగా పెరలు కావాలని కోరుకుంటున్నాను. చెవురు సిని సార్ని వెల్కమ్ చేసుకున్నాము. సో చెవురు సిని సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ రౌండ్ ఆఫ్ బిగ్ క్లాప్స్. సో అందరిని మీట్లో పెట్టేస్తున్నాము. శ్రీను సార్ మాత్రమే ఇక నేను అన్మ్యూట్ చేసే ఆప్షన్ కోహోస్ట్ ఇచ్చాను. అలానే ప్లాటినం అండ్ అబాల్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకు కూడా పోషిస్తాను. సో రైట్, సిను సార్ వెల్కమ్ లెజెండ్. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు మాజీ. రైట్. యువర్ బ్లెస్సింగ్ మాజీ. స్టార్ట్ చేయమంటారు గురుజీ? స్టార్ట్ చేయి, స్టార్ట్ కरो, స్టార్ట్ కरो. థ్యాంక్ ఎగ్జాక్ట్లీ టైం థ్యాంక్ అంటే యూ టైం. మాజీ. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్లాటినం మాజీ. అండ్ అబాల్ కోస్ట్ ఇస్తున్నాను, హ్యాండ్ రైజ్ చేస్తాను, కోస్ట్ తీసుకోండి మళ్ళీ తీసేయండి. రైట్, వెల్కమ్ లెజెండ్, మాట్లాడు. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సో లాంగ్ టైం మీ బ్లెస్సింగ్ తోని స్క్రీన్ షేర్ చేస్తాం మాజీ, విత్ యువర్ పర్మిషన్ మాజీ. రైట్ రైట్, సూపర్. చెయ్. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్. గురుజీ షేర్ అవుతుందా గురుజీ? రైట్, షేర్ అవుతుంది కదా. గ్రేట్. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. సేఫ్ షాప్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై సేఫ్ షాప్ ఫ్యామిలీ అండి, ఆల్ ఆఫ్ యూ. సో నా పేరు వచ్చి చేవూరి శ్రీను అండి. సో నేను చదువుకుంది ఐటీఐ అండ్ ఇంటర్ చేశాను. తర్వాత ఆఫ్టర్ సేఫ్ షాప్ వచ్చి గోల్డ్ లెవెల్గా కొనసాగుతూ ఉన్నాను. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే గురుజీ యొక్క గ్రేట్ బ్లెస్సింగ్తో పెళ్ళి కంప్లీట్ చేసుకుంటాం మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సో బిఫోర్ షేప్ షాప్ వచ్చేసి ఒక టెక్నీషియన్గా పనిచేశారండి హైటెక్ సిటీలో. 13 వేలకి జాబ్ అనమాట స్టార్టింగ్లో. సో 25K వరకు వచ్చాం అక్కడ. సో ఆ, అంతకుముందు మేము బిఫోర్ షేప్ షాప్ వచ్చేసి ఈ టెక్నీషియన్ అంటే ప్రతిదీ ఆ, ఎలా ఉండదంటే పిన్ టు పిన్ చేస్తూ ఉండాలి అక్కడ. ఈవెన్ ఆ జాబ్లో ఎలా ఉండదంటే నెయిల్స్ కూడా ఎక్కువ పెద్దగా పెంచుకున్నా సరే మెయిల్ పెట్టించుకొని ఆ, మనం ఐటీ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇదంతా అప్పుడున్న స్టాఫ్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళందరూ నేను వచ్చే పొజిషన్ నుంచి చూస్తూనే ఉన్నారన్నమాట. మొత్తం అందరూ హైదరాబాద్ నుంచి స్టేటస్లు చూస్తూ ఉంటారు. సో ఆ, అక్కడ లీవ్ అయ్యేసి బిజినెస్లోకి రావడం నిజంగా చాలా అదృష్టం అనమాట. సో ఇదనమాట తర్వాత మై సేఫ్ షాప్ ఎంట్రీ లైఫ్ అనమాట చూసుకుంటే. డే 1 నుంచి స్టార్టింగ్లో నాకు పులి వెంకటేష్ సార్ అని చెప్పేసి నాకు ఫాలోఅప్ చేయడం జరిగింది అనమాట. సో ఫ్యామిలీ మెంబర్ అనమాట సార్ వచ్చేసి. ఇలాంటి మంచి అవకాశం ఉందని చెప్తే నేను క్విట్ చేశాను మౌజీ, అసలు అంతగా పట్టించుకోలేదు. సో బిజినెస్ అంటే ఇలానే ఉంటుంది అని చెప్పేసి అదొక దాని గురించి ఏం తెలియదు. అయినా సరే ఇదంతా మన వల్ల కాదులేని ఒక చిన్న అపోహ ఉండేసి 1 ఇయర్ పులి వెంకట గురుజీని నేను స్కిప్ చేస్తూ ఉండేవాడు అనమాట. రెగ్యులర్గా వాయిస్ మెసేజ్లు కానీ జూమ్ లింక్స్ కానీ ఆ విధంగా పంపిస్తూ ఉంటే ఇదంతా మనతో కానిపని అంటే ఒక ఫంక్షన్కి నరేంద్ర మోగురుజీ మీ కో ట్రైనింగ్ జరుగుతుంది గుంటూరులో. సో మీకు గుర్తులేదు నాకు కూడా సేమ్. అయితే మా మావయ్యని నన్ను ఇన్విటేషన్ చేశారు. సో గురుజీ వాళ్ళు వచ్చినప్పుడు ఇలానే పూలు చల్లుతా ఉన్నారు, గురుజీని ఇన్విటేషన్ చేసుకుంటా ఉన్నారు. సో బ్యాక్ సైడ్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతున్నప్పుడు అంత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గోపిశ్రీ మేడం అదే స్వామి గురుజీ గ్రేట్ అనమాట. అదే మీకు వినిపిస్తుంది ఎవరికైనా? No more, no more. Voice break. సిగ్నల్ లేదనుకుంటా సిను సార్. Vi- Video ఆఫ్ చేసుకో. వీడియో ఆఫ్ చేసుకొని చేయటైగర్. అప్పుడే చూసారనమాట. చూసి వచ్చి సార్ మంచిగా రండి
బ్రదర్ మంచిగా సక్సెస్ అవ్వచ్చు అని చేశాను గురుజీ. సో ఆ టైంలో గుర్తుపెట్టుకుంటే గ్రేట్ అప్లైన్ మాధవరావు గురుజీ కూడా ఇంకా లాస్ తీసుకోలేదు అనమాట. ఒక సైన్ అప్ చేసి రైట్. సిగ్నల్ లేదా సిగ్నల్ సార్? ఎస్ మహోదయ. మౌజీ కెమెరా ఆఫ్. వాయిస్ ఓకేనా? వస్తుందా గురుజీ? ఇప్పుడు వస్తుంది. స్క్రీన్ షేర్ చేయండి మళ్ళీ. ఓకే గురుజీ, ఓకే గురుజీ. ఓకే, ఓకేనా గురుజీ? ఓకే టైగర్. సో తర్వాత గురుజీ స్వామి గురుజీ సైన్ అప్ చేయడం జరిగింది అనమాట. సో స్టార్టింగ్ లో తర్వాత వచ్చేసి నెక్స్ట్ తర్వాత డే ఆయన 9 మెంబర్స్ ఉన్నప్పుడు 1 ఇయర్ పాటు నన్ను ఫాలో అప్ చేస్తామని ఈ 1 ఇయర్ లో గురుజీ కన్నా 100 మెంబర్స్ లాగిన్ అయ్యారండి. సో నేను 1 ఇయర్ వేస్ట్ చేయడం వల్ల 100 మెంబర్స్ మిస్ అయ్యారు. సో తర్వాత వచ్చేసి మా అచీవ్మెంట్ చూసుకుంటే తర్వాత అవకాశం వచ్చింది. తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ కరోనా రావడం, తర్వాత ఇంటికి రావడం, అదేవిధంగా మా అచీవ్మెంట్ అనమాట ఏప్రిల్ 2022లో సెలబ్రేషన్ చిన్న మా ఊరి ఫస్ట్ సెలబ్రేషన్ చేశారు. సో తర్వాత ఛాన్స్ తీసుకున్నాం. సో అది ఆ టైంలో గురుజీ వాళ్ళు చాలా ఎక్సలెంట్ గా. సో సో అంత పెద్ద సెలబ్రేషన్ అన్నమాట మా లైఫ్ లో. సో తర్వాత వచ్చేసి గురుజీ వాయిస్ వస్తుందా గురుజీ? స్ట్రక్ అవుతున్నట్టు. ఓకే టైగర్. మల్లికార్జున గురుజీ. ఓకే, వీడియో ఆఫ్ చేసి మాట్లాడతాం. వీడియో ఆఫ్ చేసుకున్నాం. ఎస్ మహోదయ. ఎస్ ఎస్ మా. థ్యాంక్ యూ గురుజీ. సో తర్వాత ఛాన్స్ తీసుకున్నాం, అదేవిధంగా కమిట్మెంట్ తీసుకోమని చెప్పేసి మా పైన 3 మెంబర్స్ అప్లయన్స్ కూడా టార్గెట్ విన్ అవ్వాలి టైగర్ అని చెప్పేసి కమిట్మెంట్ తీసుకున్నాము. మా గ్రేట్ అప్లయన్స్ తో ఫస్ట్ టార్గెట్ విన్ అవ్వడం జరిగింది అనమాట. అది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మావజీ. ఎప్పుడు మీతో జూమ్ లో ఇదివరకు మాట్లాడిస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉండేది, బట్ మీతో కలిసి జర్నీ చేయడం నిజంగా అదృష్టం మావజీ. సో అదేవిధంగా ట్రిప్ ఎంజాయ్ అంటే చాలా మంది బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు, బట్ గోవా ట్రిప్ అనేది నిజంగా మోజీ గ్రేట్. బిగ్ షాట్స్ తో నేను జర్నీ చేయడం నిజంగా చాలా అదృష్టం మోజీ. సో విత్ షార్ట్ టైమ్ లో నాకు దొరికిన గొప్ప ఇమేజెస్ మోజీ ఇవి. సో ప్రతి ఒక్క గ్రేట్ అప్లయన్స్ తో నాకు గ్రేట్ డైమండ్ లీడర్స్ దొరకడం నిజంగా నా అదృష్టం మోజీ. సో చూసుకుంటే ఇంత పెద్ద అచీవ్మెంట్ దొరకడం ఆ, మన గ్రేట్ వికాస్ కుమార్ యాదవ్ గురుజీ యొక్క పిక్ దొరకడం, అదేవిధంగా రవీంద్ర గురుజీ, జయశ్వరి గురుజీ, అభిషేక్ గురుజీ, పెద్దిరి శ్రీనివాస్ గురుజీ, నెక్స్ట్ వచ్చేసి నాజియా మేడం, తర్వాత దుడ్డి లతా మేడం ద్వారా ఇంతమంది ఫంక్షన్లో చాలా మంది ఇమేజ్ దొరకడం కష్టం అవుతుంది. గ్రేట్ చిన్నారామ గురుజీ, మీరు మాకు ఈ యొక్క అవకాశం ఇవ్వడం వల్ల నాకు ఇంత మంచి ఫొటోస్ దొరకడానికి అవకాశం దొరికింది మాజీ. సో నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ మాకు సేఫ్ షాప్ లో వచ్చిన చెక్ రూ. 810 వచ్చింది మాజీ. సో ఫస్ట్ చెక్ అనమాట అది. సో ఆ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ గైడ్ లైన్ తీసుకుంటూ దాదాపు 43,000 నాకు ఫస్ట్ చెక్ పడ్డం నిజంగా చాలా. 5K 30K కూడా ఎప్పుడు చూడలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో ఒకే వారం చెక్ 43,000 అంటే నిజంగా అది ఒక మిరాకిల్ వండర్ అనిపించింది అనమాట. సో సో చాలా హ్యాపీ మోర్జీ. సో ఆ విధంగా అదే విధంగా ఒక వారం చెక్ 16,000 కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సిల్వర్, అదేవిధంగా ర్యాంక్ 3 ర్యాంక్ 4 ఈ విధంగా చేస్తా ఉన్నాం మోర్జీ మీ గ్రేట్ గైడ్లైన్స్ తో. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా ఘన సాధించడానికి గల కారణం మా గ్రేట్ అప్లయన్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ గైడ్లైన్ తీసుకొని పిన్ టు పిన్ చేసుకుంటూ వెళ్తానే ఈ విధంగా సక్సెస్ అవుతా ఉన్నామండి. సో గ్రేట్ మాధవరావు గురుజీ, అదేవిధంగా మల్లికార్జున గురుజీ, పులి వెంకటేశ్వర గురుజీ. సో వీళ్ళ ముగ్గురు వేరే ఒక్కొక్కరికి చెప్పాల్సిన పొంతన ఉండదు అనమాట. సో ఒక్కొక్కరు ఒకే విధంగా ఉంటారనమాట. సో మాధవరావు సార్ అయితే ప్రతిదీ గైడ్ లైన్స్ అనమాట, ఒక డిక్షనరీ బుక్ మాకు. సో అదేవిధంగా మల్లికార్జున గురుజీ అంటే డే 1 నుంచి మాతో జర్నీ చేస్తున్నాడు. డే 1 నుంచి వాళ్ళకి వచ్చే అచీవ్మెంట్ తో పాటు నెక్స్ట్ నెక్స్ట్ పొజిషన్ లో మేము ఉండాలని చెప్పేసి. అదేవిధంగా పులి వెంకటేశ్వర సార్ అంటే పులి వెంకటేశ్వర సార్ గురించి సిటీని బిల్డ్ చేయడం అంటే ఆయన
ఈ లెగ్ ఆ లెగ్ అని తేడా లేకుండా ఎంత మంచి గైడ్లైన్స్ ఇచ్చారు అతని సర్వీస్ అనమాట. సో పులి వెంకటేష్ సార్ ఈ అవకాశం ఇవ్వకపోతే మేబీ మేము తీసుకునే వాళ్ళం కాదు గురుజీ. సో ఆయన ఆయన వెళ్తూ వెళ్తూ నాకు మంచి భవిష్యత్తు, మంచి ఉన్నత స్థాయిని, బిగ్ షాట్స్ ఈ అవకాశాన్ని కల్పించారు మావజీ. నిజంగా అది చాలా అదృష్టం మావజీ. సో నిజంగా తీసుకోకపోయింటే పులి వెంకటేష్ సార్ నన్ను తీసుకోవాలని ఒక దృష్టి రాకపోతే, అంటే వాళ్ళ లిస్టులో మనం లేకపోతే నిజంగా ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కాదు గురుజీ. ఏదో మేము కూడా చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ. సో వచ్చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మై గ్రేట్ అప్లైస్ ఉన్నారనమాట స్వామి గురుజీ గోపిశ్రీ మేడం. సో డే వన్ నుంచి ఎలా అంటే బైక్ లో వచ్చి సర్వీస్ చేశారు మావజీ. సో అప్పటి నుంచి డే వన్ నుంచి కూడా సేమ్ మొత్తం ఒక వైట్ పేపర్లే మావజీ. ఎలా అంటే ప్రతి ఒక్కరిని మంచి స్మైలింగ్ ఫేస్ తో లీడ్ చేయడం కానీ, అదేవిధంగా నాలెడ్జ్ ఇవ్వడం కానీ, ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేసేసి టెస్ట్ మనీ చెప్పడం కానీ, అంటే డే వన్ లో నుంచి కూడా ఇప్పటి వరకు పట్టుకుని ఉన్నారు మావజీ. నిజంగా అప్లయన్స్ అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మేడం అండ్ గురుమాత అదేవిధంగా గురుజీని చూసుకొని నేర్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మై గ్రేట్ కోచ్ అని చెప్పొచ్చు నరేంద్ర గురుజీ. సో గోవా జర్నీలో కొన్ని గైడ్లైన్స్ చాలా తీసుకున్నాం మావజీ. నిజంగా గురుజీ ఆల్రెడీ నేను సంతకం కూడా పెట్టించుకున్నాను మావజీ. సో కొన్ని గైడ్లైన్స్ చెప్పడం వల్ల అంత పెద్ద గురుజీతోని పక్కన పక్క సీట్లో కూర్చొని వెళ్ళడం అనేది ఆ టైంలో నిజంగా నాకు ఏదో ఒక వండర్ అనిపించింది మావజీ. అంత పెద్ద వాళ్ళతో కలిపడం కేవలం ఈ యొక్క గైడ్లైన్స్ అనమాట. మై గ్రేట్ మెంటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంటికి రావడం కూడా జరిగింది అనమాట. గ్రౌండ్ లెవెల్లో ఎంత ఎత్తెదిగినా ఒదిగి ఉండడం గురించి మన నరేష్ గురుజీ చూసుకోవచ్చు అనమాట. గురుజీ వాళ్ళు యాక్చువల్లీ గురుజీకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ టీం ఉంది గురుజీ వాళ్ళకి. బట్ గ్రౌండ్ లెవెల్లో మనకి సపోర్ట్ చేస్తున్నారంటే మనం కూడా పెద్ద స్థాయికి తీసుకురావాలని ఒక తపనతో వాళ్ళ యొక్క థాట్ ని నిజంగా మనం ఎంత చెప్పినా సరే మనం అది తక్కువ అవుతుంది అనమాట. సో నిజంగా మోర్జీ. సో నెక్స్ట్ చూసుకుంటే రోల్ మోడల్ చూసుకోవచ్చు మోర్జీ. ఆ సోము గురుజీ అనమాట. సో దిశ ఫస్ట్ దిశ గురుజీ ద్వారా జరిగింది అనమాట. సో గురుజీతో కొన్ని మాటలు అనమాట. ఒక వర్డ్ తీసుకుంటూ ఉంటే ఒక ₹1,00,00,000 ఒక వర్డ్ అనమాట. అంత మంచి మంచి వర్డ్స్ వినిపిస్తా ఉంటాయి గురుజీ నోట్లో నుంచి. సో గురుజీతో లంచ్ చేసే అవకాశం కూడా కల్పించారు మావూజీ గ్రేట్ చిన్నారావు గురుజీ ద్వారా. అదేవిధంగా పాస్పోర్ట్ కూడా సోము గురుజీ ద్వారా నేను ఓపెన్ చేస్తున్నాను గురుజీ. సో నెక్స్ట్ చూసుకుంటే మా రియల్ గాడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదంతా ఇలా ఉండి క్యూఎస్ఏ దగ్గర నుంచి ఇంత లెవెల్ రావడానికి గల కారణం మై రియల్ గాడ్ అని చెప్పొచ్చు చిన్న మావర్జీ అండి. చిన్న మావర్జీ కోసం బిగ్ క్లాప్స్ కూడా తీసుకోవచ్చు మనం. ఎందుకోసం అంటే మేము ఇంట్లో చేసే ప్రతిదీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది గురుజీ, ఖచ్చితంగా సేఫ్ షాప్ గురించి మాట్లాడే టైంలో ఆ టైంలో మేము జూమ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నెంబర్ వైజ్ అనమాట. మా మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా గురుజీ, గురుజీ నోట్ల నుంచి ఎప్పుడు వర్డ్ వస్తుంది అని చెప్పేసి చాలా సందర్భాలు ఉన్నాయి గురుజీ. అమ్మగారు నేను మాట్లాడుకునే సందర్భాల్లో కూడా. సో నిజంగా మేము ఏది మాట్లాడుకుంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా దాని గురించి టాపిక్ ఉంటుంది మౌజీ. ఆ నిజంగా మౌజీ మేము అదే అనుకుంటున్నాం మౌజీ. ఈ రోజు కూడా నిన్న నిన్న కూడా నాకు టెలిపతి మౌజీ గురుజీ కాల్ చేస్తారు ఎందుకు అనిపిస్తా ఉంది. వెంటనే మీరు కాల్ చేశారు మౌజీ. అంటే ఒక 4 hours బ్యాక్ అనుకున్నాను గురుజీ. బట్ ఎందుకోసం అంటే మౌజీ ప్రతి తపన అనమాట. గురుజీ యొక్క యాక్చువల్లీ జాబ్స్ రిజైన్ చేసి ఆ, ఇద్దరు ఈ విధంగా చేస్తున్నారంటే కేవలం ప్రతి ఒక్కరిని తన వేలోనే సక్సెస్ చేయాలని చెప్పేసి అనమాట. సో మేము ఎప్పుడు అనుకుంటాం మోజీ. సో గురుజీ లేకపోతే ఈ టైంలో మనకి ఎక్కడో వేరే లెక్క ఉండేది అనమాట. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మోజీ. బట్ నో వే. ఎందుకోసం అంటే మేము సేఫ్ షాప్ అండి ఎంత బిలీవ్ చేశారండి గురుజీ. సో కేవలం మాకు కష్టాలు వచ్చినాయంటే మీ గురించి ఎక్కువసేపు మాట్లాడుకుంటాం గురుజీ. సో అమ్మగారు, నేను, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో థ్యాంక్ యూ గురుజీ, సో మచ్ మోర్జీ. ఎంత మంచి స్థాయిని, ఎంత మంచి బిజినెస్ అవకాశం మేము అవుతున్నాం. బట్ మీరు కానీ ఛాన్స్ తీసుకోకపోయి ఉంటే ఈ పాటికి ఇంత మంచి అవకాశం దొరికేది కాదు మాకు మేబీ. థ్యాంక్ యూ గురుజీ, కోటి కోటి ధన్యవాదాలు వన్స్ అగైన్ గురుజీ. మీకు పాదాభి వందనాలు మోర్జీ, ఇంత మంచి అవకాశంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు. సో సో కొంత టీం వల్లే కొంత ఈ విధంగా మేము బిల్డ్ అయ్యానమాట. సో బిఏ టీమ్ ప్లేయర్ అండ్ 7 days లర్నింగ్ కోర్సులో 7వ రోజు మనం చేయాల్సిన పని గురించి వివరించమన్నారు గురించి. సో బిఏ టీమ్ ప్లేయర్ చూసుకుంటే ఇక్కడ ఏమంటారంటే లీడర్ బిల్డింగ్ నో క్రాస్ లైన్స్ అంటున్నారండి. సో మనకి బిజినెస్ లో చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ క్రాస్ లైన్ కమ్యూనికేషన్, నో క్రాస్ లైన్స్ అంటున్నారు. సో ఇక్కడ మనకి గురుజీ వాళ్ళు ఏ ఉద్దేశంతో చూడమంటారంటే మనకు చాలా చాలా చెప్పే ఉంటారు ట్రైనింగ్స్ లో, పాకిస్తాన్ వాళ్ళతో సమానంగా మనం చూసుకోవాలంటే ఈ శత్రుత్వం పరంగా కాదు ఆ విధంగా చూడాలని చెప్పేసి. సో ఇక్కడ గురుజీ వాళ్ళు చాలా మంది చెప్తూనే ఉంటుంది అంటే వాళ్ళ వల్ల మనకు ₹1 రాదు, మన వల్ల వాళ్ళకి ₹1 రాదు. సో అలాంటప్పుడు వాళ్ళతో డిస్కషన్ మనకు అనవసరం అని చెప్పేసి.
సో ఇక్కడ కౌన్సిలింగ్, ఈ క్రాస్ లైన్స్ అంటే మన అప్లైన్ యొక్క పర్సనల్ ఇంకో లెగ్ లో వాళ్ళని మనం క్రాస్ లైన్స్ అంటామండి. సో కౌన్సిలింగ్ యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్స్ అంటున్నారు, యాక్టివ్ అప్లైన్స్. మనకి ఇక్కడ వచ్చేసి మన బిజినెస్ లో ఆల్రెడీ మనకంటే ముందుగా లీడ్ చేస్తున్న ఒక గ్రేట్ అప్లైన్స్ ఉంటారనమాట. మనకి లీడర్స్ ఏమన్నా ఆ, అది ఇదిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన కౌన్సిలింగ్ ఇప్పించాలి ప్రతిదీ. సో కౌన్సిలింగ్ ఇప్పడం వల్ల, గ్రూప్ మీటింగ్ జరగడం వల్ల వాళ్ళకి గురుజీ యొక్క వాళ్ళకి వచ్చే ఆల్రెడీ వాళ్ళు ఆ కష్టాలన్నీ తొక్కుకుంటూ వెళ్ళిన వాళ్ళే. సో కౌన్సిలింగ్ తిప్పించుకున్నామంటే ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళా రీస్టార్ట్ అయ్యి వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎడిఫికేషన్ అండి. సో ఎంత ఎడిఫికేషన్ చేస్తే మనకు అంత టీంలో గ్రోత్ వస్తుంది అనమాట. సో ఎడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట బిజినెస్ లో కూడా. టు టుగెదర్ ఎవ్రీ అచీవ్ మోర్ అంటున్నారు గురుజీ. సో టు బి ఏ టీమ్ ప్లేయర్ నాకు వచ్చిన టాపిక్ అనమాట. సో ప్రతిదీ ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అండి. సో మనకి నాకు 7వ రోజు స్లైడ్ ఇచ్చారు మోర్జీ. సో సేఫ్ షాప్ లో 7 days లెర్నింగ్ కోర్స్ ఒకటి ఉందన్నమాట. సేఫ్ షాప్ లాగిన్ అయిన తర్వాత 100% ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇక్కడ గురించి వాళ్ళు ఖచ్చితంగా 100% చేయాల్సిన పనులు అని చెప్పేసి 100% చెప్తున్నారండి. సో దాని గురించి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో లాగిన్ అయిన 7వ రోజు లాస్ట్ డే లెర్నింగ్ కోర్సులో మనకి సేఫ్ షాప్ గైరా చిన్నారో యూట్యూబ్ ఛానల్ అయినా లేదా మిగతా యూట్యూబ్ ఛానల్ అయినా సరే, ఈ క్రింది ఇవ్వబడిన వీడియోస్ ఖచ్చితంగా చూడాలి మరియు మీకు కావాల్సిన విషయాలని డైలీ రాసుకోవాలని చెప్పేసి. సో ఖచ్చితంగా మనం ఎప్పుడైతే డైరీలో రాసుకుంటామో ఖచ్చితంగా అది మనకి మైండ్ లో ఫీడ్ అవుతుంది అనమాట. సో ప్రతిదీ ఖచ్చితంగా రాయమని చెప్తున్నారు అనమాట గురుజీ వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి సేఫ్ షాప్ కంపెనీలో వచ్చిన తర్వాత ఒక్క గురించి తొందరపడొద్దు, నెమ్మదిగా అయినా సరే బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే బిజినెస్ ప్రారంభించాలి. సో గురుజీ వాళ్ళు చెప్తూనే ఉంటారు ప్రతి ఒక్క స్లైడ్. తర్వాత జాయిన్ లెర్నింగ్, తర్వాత ఎర్నింగ్. అంటే మన సేఫ్ షాప్కి వచ్చిన తర్వాత ఈ లెర్నింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత నెమ్మదిగా అయినా సరే మనకి కొంతమంది విన్న తర్వాత నేను త్వరగా చెక్కులు తీసుకోవచ్చని చెప్పేసి తప్పుడు అడుగులు వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లియర్ కట్ గా క్షుణ్ణ పరిధి ఇచ్చారు మనకి. బిజినెస్ గురించి టాప్ టు బాటం తెలిసిన తర్వాతే మన బిజినెస్ ప్రారంభించాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సేఫ్ షాప్ కంపెనీ గురించి మీకున్న సందేహాలన్నీ పూర్తిగా నివృత్తి చేసుకోవాలి. మీకున్న సందేహాలు తెలుసుకున్న తర్వాత మాత్రం బిజినెస్ ని ప్రారంభించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ కట్ గా ఉంటే ఎదుటి వాళ్ళకి ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మనం సరిగా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ సందేహాలకి మనం కూడా లోన్ అయిపోవాలన్నమాట. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మనం క్షీణించిపోవడానికి ఖచ్చితంగా ఆస్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా బిజినెస్ గురించి పూర్తి సందేహాలు తెలుసుకున్న తర్వాతనే మనం బిజినెస్ ని ప్రారంభించాలి. మీకు సేఫ్ షాప్ గురించి కంపెనీ గురించి పూర్తి తెలియకముందే మీ అప్లైనర్స్ 1% మాత్రమే మనకి కంపెనీ గురించి, మన భవిష్యత్తు గురించి పాజిటివ్గా చెప్తారు. మన కంపెనీ గురించి తెలియని వారు అందరూ 99% నెగిటివ్గా చెప్తారు, చేస్తారు. మనం ఎవరు మాటలు వినాలి అనేది మన నిర్ణయం తీసుకోవాలి. సో బయట సమాజంలో ఎలా ఉందంటే ఇదంతా కాని పని, చందని పని అని చెప్పేసి 99% నెగిటివ్ చెప్తారు మన గురించి. సో ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తున్నాం అంటే వాళ్ళు కొంతమంది మనం ఎదగడం ఇష్టం ఉండదు అని చెప్పేసి ఈ విధంగా. సో అది మనం ఎవరు మాట అయినా మన నిర్ణయం తీసుకోవాలి. సో ఒక విషయం గుర్తుంచుకోవాలన్నమాట, మన ఫ్యామిలీలో మన మన లైఫ్ లో మన భవిష్యత్తుల గురించి ఇక్కడ మనమే నిర్ణయం తీసుకుంటాం. అంటే నేను స్టడీలో ఏ స్టడీ చేసుకోవాలి, తర్వాత తర్వాత మ్యారేజ్ అయినప్పుడు పిల్లలకి ఎలాంటి మ్యారేజ్ సంబంధాలు, ఎన్ని మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఆ పక్కింటి వాళ్ళని కానీ తర్వాత మన చుట్టాలని ఎవరిని అడగం అనమాట. సో హ్యాస్టీస్ గా మన సేఫ్ ట్రబుల్ కూడా అంతేనండి. మన నిర్ణయం మనమే తీసుకోవాలని చెప్పేసి మన హాస్ట్ లిస్ట్ లో ఉన్న 20 మెంబర్స్ 8వ రోజు నుండి ప్లాన్లు చెప్పడం కోసం అప్లైనర్ దగ్గర నుండి గైడ్ లైన్ తీసుకొని వారికి ఇన్విటేషన్ చేసి కనీసం 10 మంది అయినా ప్లాన్స్ ఏర్పాటు చేయాలి. సో మన హాట్ లిస్ట్ గురించి చెప్తా ఉంటారు. సో హాట్ లిస్ట్ లో తీసుకొని 20 మెంబర్ తీసుకొని 8వ రోజు నుంచి ప్లాన్ ప్రారంభించాలని చెప్పేసి గురుజీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో ఆ విధంగా చేస్తే మనకి అప్లైన్ గైడ్ లైన్స్ తోనే వర్క్ జరుగుతుంది అనమాట. సో ప్లాన్ పీడిఎఫ్ లో ప్రతి స్లైడ్ ని మీరు ముందుగానే పూర్తిగా తెలుసుకోవాలి. సో మన దానికి ప్రతి స్కిప్ చేయకుండా నాకు తెలుసకుండా ప్రతిదీ మనం ఆ స్లైడ్ ని చూస్తే గానీ అర్థమవుతుంది అనమాట. సో మన కంపెనీలో మనం చేసే బిజినెస్ రిజెక్ట్ హ్యాండిల్ బిజినెస్ కనుక ఇక్కడ ఎవరైనా మన బిజినెస్ తిరస్కరిస్తే వారి గురించి బాధపడకుండా నో అంటే నెక్స్ట్ ఆప్షన్ గా భావించాలి. సో మన బిజినెస్ అనేది చాలా మంది చెప్తూనే ఉంటారు, వెళ్ళిన వెంటనే నేను డబ్బులు ఇస్తాను జాయిన్ అని చెప్పేసి కాదనమాట. సో ఆల్రెడీ గురుజీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో అయ్యతో బెస్ట్ నయ్యతో నెక్స్ట్ అని చెప్పేసి చాలా సార్లు మనం చెప్తే ఉన్నారు అనమాట. నో అంటే వాళ్ళ గురించి బాధపడకుండా నెక్స్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందే చెప్తున్నారు మనకి రిజెక్ట్ హ్యాండిల్ బిజినెస్ అని. సో గ్రేట్ చిన్నారు గురించి ఒక ఫార్ములా కూడా చెప్పున్నారు మొన్న రీసెంట్ గా. 150 మెంబర్స్ లాగిన్ అయితే ఈ విధంగా తీసుకుంటే దాదాపు మనకి వర్క్ చేసే ఓన్లీ 2 మెంబర్స్ జరుగుతారు అనమాట. వాళ్ళ ద్వారా బిజినెస్ నడుస్తుంది. దాని అన్నిటికీ మనం సిద్ధపడి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. చాలా మంది అనుకుంటారు ఈ పర్సన్ వస్తే నేను
దుమారం చేస్తాను బిజినెస్ అని వాళ్ళు రాకపోతే అక్కడ డిసప్పాయింట్ అవుతాం అనమాట. సో అదే విధంగా ఇక్కడ ముందే అనుకోవాలి, ఇదంతా ఖచ్చితంగా ఇతను నో అంటాడు, ఓకే ఏమవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఆప్షన్ చూస్ చేసుకునే విధంగా మనం స్థిరంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలన్నమాట. మనం ఖచ్చితంగా 100% విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో మనస్ఫూర్తిగా బిజినెస్ని ప్రారంభించడం. కృషి నాస్తి దుర్భిక్షం. సో ఈ మూడు వర్డ్స్లో గురించి ఒక చిన్న సెక్షన్ కూడా ఇచ్చున్నారన్నమాట. చాలా ఎక్సలెంట్ టాపిక్ ఉంది అది. సో తప్పకుండా మీ విజయం వస్తుందని ఇది తథ్యం. సో మన చిన్నారావు గురుజీ ఏదైతే ఫస్ట్ బిలీవ్ చేశారో, గురుజీ యొక్క జాబ్స్ కూడా రిజైన్ చేసేసి బిజినెస్ ని అంత బిలీవ్ చేసి వచ్చారంటే, అంత నమ్మకం ఉండబట్టి ఈ రోజు అంత బిగ్ షాట్, అంత మంచి లెవెల్లో ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనం ఖచ్చితంగా నమ్మాలండి, నమ్మి చేసుకుంటే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది ఆ, అది మన వశం అవుతుంది. సో మనం ఖచ్చితంగా బిజినెస్ లో గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లాగిన్ అయిన 7వ రోజు సేఫ్ షాప్ గారు చిన్నారు అనే యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ని ఖచ్చితంగా చూడాలి, మరియు మీకు కావాల్సిన వివరాలన్నీ డైలీలో రాసుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. 7 days లెర్నింగ్ కోర్స్ నాకు ఆ, ఇచ్చినందుకు కొడి ధన్యవాదాలు మారుజీ. సో ఇంత మంచి సెక్షన్ నాకు అందించినందుకు మీకు కొడి ధన్యవాదాలు మారుజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్, అండ్ థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ సిస్టమ్, థ్యాంక్ యూ ఆర్టీటీ, థ్యాంక్ యూ సో మచ్ మహా గురుజీ. సో ఈ లెవెల్లో నాకు మంచి మళ్ళీ టాపిక్ డిస్కషన్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కొడి ధన్యవాదాలు మారుజీ. సో మా ప్రతి ఒక్క అప్లయన్స్కి పాదావ వందనం మారుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. సో రైట్, కంగ్రాచులేషన్ కూడా. సో చెవులు సెన్సార్ కోసం బిగ్ క్లాక్స్ అసలు టాపిక్ డిస్కషన్ చేశారు. సో ఫైనల్ కమిట్మెంట్ చెప్పాక, సో మరి ఇప్పుడైతే గోల్డ్ లెవెల్లో టాపిక్ డిస్కషన్ చేసావు. నెక్స్ట్ మరి ఎస్ టాపిక్ మారుజీ. డిస్కషన్ చేయడానికి కల్లా నువ్వు ఏ పొజిషన్కి వస్తావు? ఎస్ మావజీ, ఖచ్చితంగా మావజీ. టోపాజ్ లెవెల్లో నేను ఖచ్చితంగా టాపిక్ డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను మావజీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జనవరి కల్లా ఈ నాదైతే ఉందో ర్యాంక్ 5 ఫినిష్ చేసుకుంటాం మావజీ, మీ బ్లెస్సింగ్ తోని. డెఫినెట్గా మాది నెక్స్ట్ టోపాజ్ లెవెల్లోనే టాపిక్, అది యాపిల్ ల్యాప్టాప్లో టాపిక్ డిస్కషన్ చేయాలని చెప్పేసి మేము గైడ్లైన్స్ చేస్తాం. థ్యాంక్ యూ గురించి. రైట్ రైట్, కంగ్రాచులేషన్. ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ లెజెండ్. సో థ్యాంక్ యూ నెక్స్ట్ సో మచ్. మంత్ మళ్ళీ వచ్చినప్పుడు తరలు అయిపోవాలి, ఆ తర్వాత అన్ని కోర్లు, ఆ తర్వాత టాప్ అయిపోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బెస్ట్. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ సో మచ్ మావజీ, మీ బ్లెస్సింగ్.